అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. అందరు ఎట్లున్నారు? మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, దయచేసి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చాలా మనకి ఇంపార్టెంట్. అది మీరు చేయడం లేదు, కొంచెం దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను ఒక లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. దయచేసి మీకు వీడియో విషయంలో ఏమైనా తేడాలు వస్తే చెప్పండి, దాన్ని మార్చుకుంటా ఇంకా చాలా బెటర్గా ఇవ్వడానికి ట్రై. ఓకే, దయచేసి ఆ పని మాత్రం చేయండి. మనకు సబ్స్క్రైబ్ మట్టుకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు వార్తలు పోయే ముందు ఒక చిన్న కంటెంట్ అయితే, కొంతమంది వ్యవహార శైలి చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు. వెనకట పెద్ద మనుషులు ఏం చెప్పడం లేరికేనా, తోటోడు తొడగోసుకుంటే నువ్వు మొడగోసుకుంటావారా అనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటున్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు వాట్సాప్లో స్టేటస్ పెట్టి పర్టికులర్గా నాకే మెన్షన్ చేస్తున్నారు. మెన్షన్ చేసి నేను 2029లో నేను ఏదో అవుతా, అందరిని గుర్తుపెట్టుకుంటా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి స్టేటస్ పెట్టడాలు, నాకు పర్సనల్గా నన్ను మెన్షన్ చేసి లింక్ పెట్టడాలు, ఏదో స్టేటస్ పెట్టి అందరిని మ్యూట్ చేసి నా ఒక్కడికి వస్తాడు పెట్టడాలు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు కొందరు. వేరే దాంట్లో ఎవరు లేరు, నా సర్కిల్లోనే చేస్తున్నారు. సరే, నువ్వు 2029లా 39లా 59లా నువ్వు ఏమన్నగా నాకేం అభ్యంతరం లే. నువ్వు 2029లా టాటాకు బిర్లాకు మధ్యలో లైన్ అవుతావా, లేదా ఇంటర్నేషనల్ డాను దావూద్ ఇబ్రహీంకు అల్లుడు అవుతావా, లేదా మన ఇండియాకు ప్రధానమంత్రి అవుతావా, అది నీ ఇష్టం. నువ్వేమన్నగా నాకు అభ్యంతరం లే. కానీ దయచేసి నా జోలికి మాత్రం రా. నేను ముందే చెప్తున్నా, ఇది స్వీట్ వార్నింగ్ అనుకో. ఏదో స్టేటస్లో ఏదో కొటేషన్లు పెట్టి నాకే మెన్షన్ చేసి, ఏదో స్టేటస్లలో ఏదో డైలాగ్ పెట్టి నాకే మెన్షన్ చేసి, ఏదో లింకులు పెట్టి నాకే మెన్షన్ చేసి, నా ఒక్కడికే స్టేటస్ చూస్తట్టు ఇట్లా ఏళ్ళు పెట్టి పెట్టకు. దయచేసి నువ్వేమైనా కావాలనుకుంటే నువ్వు అయిపో, నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు. ఎంతముందో చెప్పినా టాటాకు బిర్లాకు మధ్యలో లైన్లు అవుతావా, భారతదేశానికి పిఎం అవుతావా, ఇంటర్నేషనల్ డాను దావూద్ ఇబ్రహీంకు అల్లుడు అవుతావా, నువ్వేమనగా కొంచెం దయచేసి మా జోలికి రాకండి అన్న. మేమేం మీకు అన్యాయం చేయట్లేదు, మేము మిమ్మల్ని ఏం గెలకట్లేదు. ఓకేనా, దీని గురించి మర్చిపోదాం. మనం ఇప్పుడు వార్తలోకి వెళ్దాం. రైట్, జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు 2 లక్షల కొత్త పెన్షన్లు అందజేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలే. అబ్బాబ్బా, ఈ ఏమిటండి? బీఆర్ఎస్లో అధికారం ఉన్నప్పుడు కొత్తగా పెన్షన్లు ఎవరికి ఇవ్వలేదంట. మరి మీరు అధికారం ఏర్పాటు చేసినాక కొత్తగా పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? ఎంతమంది దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు? ఎంతమందికి మీరు పంపిణీ చేసిర్రు? ఎంతమందికి స్టిల్ ఇప్పుడు మీరు కొత్తగా పెట్టిన పెన్షన్లు వస్తున్నాయి? దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. ఇక ఏమంటున్నాడు అంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలే. రైట్, అలనాడు రాజశేఖర్ రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని కేసీఆర్ గారు 2000 రూపాయలు ఇచ్చింది. వాస్తవమా కాదా? వికలాంగులకు రాజశేఖర్ రెడ్డి గారు 500 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 4000 రూపాయలు చేసి పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ దా కాదా? ఎస్, కేసీఆర్ పెన్షన్ ఒకటి ఇవ్వలే. అదేంటి, మీకు ఇవ్వలా? మీరు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఆ ఒక్క పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ మీకు ఇవ్వనట్టుంది. గౌరవనీయులు మంత్రి గారు వెంకటస్వామి గారు, ఆ ఒక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ వృద్ధాప్య పెన్షన్ మీకు ఇవ్వనట్టుంది. అందుకోసమే ఒక్క పెన్షన్ ఇవ్వలేదు అని అంటున్నాడు. ఈజ్ ఇట్ రైట్? ప్రజలారా, ఒక్కసారి మీరు చెప్పండి, కేసీఆర్ గారు తెలంగాణలో 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చిండా, ఇవ్వలేదా? వికలాంగులకు 4016 రూపాయలు పెన్షన్ ఇస్తుండా, ఇస్తలేడా? చెప్పండి. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా వికలాంగులకు వృద్ధాప్య పెన్షన్లకు అప్లికేషన్లు పడ్డదా? దీని మీద కూడా ఒకసారి కామెంట్ చేయాలి. మీరు బాజాప్తగా చెప్పాలా, కేసీఆర్ పెన్షన్ ఇచ్చిండా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. బాజాప్తగా మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ధైర్యంగా. ఓకే, వెంకటస్వామి గారు అలా అంటున్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పరిశ్రమలో కార్మికులకు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం, మిర్యాలకు కూడా
నరికేకల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ సీనియర్ నేత కోడిరెక్క శౌరి అంత్యక్రియలకు హాజరవుతూ మాట్లాడారట. ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు. అయితే ప్రజలకు తెలుసు, ప్రజలకు ఏం తెలుసు, కేసీఆర్ పెన్షన్ ఇచ్చిండా ఇవ్వలేదనేది ప్రజలకు తెలుసు. మీరు అధికారంలోకి వచ్చినాక పెన్షన్ ఇచ్చిండ్రా ఇవ్వలేదనేది కూడా ప్రజలకు తెలుసు. మీరు కొత్త పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ప్రజలకు తెలుసు. ఇంకొకటి నేను ఏమాడుతున్నా, మీరు స్పష్టంగా క్లారిటీగా స్పష్టంగా చెప్పండి. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు 2 లక్షల కొత్త పెన్షన్లు అందజేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. అయితే మీరు ఇచ్చే కొత్త పెన్షన్ 2 లక్షలలో కేసీఆర్ ఇచ్చే 2016 రూపాయలేనా, మీరు ఇస్తా అన్న 4016 రూపాయలు ఇస్తారా? మొదటి పాయింట్. వికలాంగులకు 4000 రూపాయలు ఉంటే 6000 ఇస్తా అన్నారు. మరి 6000 రూపాయల పెన్షనా 4000 రూపాయల పెన్షనా? ఏది క్లారిటీగా చెప్పండి, స్పష్టంగా నిబద్ధతతోటి చెప్పండి. అంతర్కరణ శుద్ధితోటి మీరు ఏ పెన్షన్లు ఇవ్వబోతున్నారు అనేది మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, బాగా చెప్తే చెప్పండి. మేము 2 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం అంటే మా మేనిఫెస్టోలో 2000 రూపాయలను 4000 రూపాయలుగా మేము పెంచినాం. ఆ పెంచిన 4000 రూపాయల పెన్షనే మేము ఇస్తున్నాం అని ప్రెస్ మీట్లో అసెంబ్లీలో మీరు బాజాప్తగా చెప్పి 2 లక్షల పెన్షన్ ఇవ్వండి. మేము మేనిఫెస్టోలో వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తా అన్నాం, ఇప్పుడు ఇచ్చే 2 లక్షలలో పెరిగిన 6000 రూపాయలు మేము ఇస్తున్నాం అని మీరు పబ్లిక్లో మీటింగ్ పెట్టి చెప్పండి. 2 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు కరెక్టే, కానీ ఏం పెన్షన్లు ఇవి? కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయల పెన్షనా, మీరు చెప్పిన 4000 రూపాయల పెన్షనా? మీరు అన్న 4000 రూపాయల పెన్షనా, ఇస్తా అన్న 6000 రూపాయల పెన్షనా? ఏది స్పష్టంగా చెప్పండి గౌరవనీయులు మంత్రి గారు. దీని మీద కూడా ప్రజలు మీరు కూడా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఇస్తా ఉన్న పెన్షన్ ఏది ఇద్దామనుకుంటున్నారు? అసలు వీళ్ళు ఇద్దామనుకుంటున్నారా కేవలం గాలి మాటలేనా? దాని మీద స్పష్టంగా మీరు కామెంట్ చేయండి, వీడియో కూడా షేర్ చేయండి, జర లైక్ చేయండి. మీ ఇష్టం అన్న, మీకు నేను వదిలేస్తున్నా. ఛానల్ మీద భావించి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఆదరించండి.